ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మన యూట్యూబ్ ఛానల్ అండి TRAON అన్నది సేమ్ TRAON అనేది రిజిస్టర్ మార్కెట్ అండి. ఈరోజు మనం సిరీస్ 2 అండి, సిరీస్ 2 ఇందులో వచ్చేసి బర్త్ నెంబరు 2 అండి. అంటే మనకు 2/11/2029 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన పిల్లలు ఎవరైనా కానీ పాప బాబు వారి యొక్క లక్కీ నెంబర్స్ చూద్దామండి. అంటే ఈ నెంబర్స్ ఎట్లా ఉంటుంది, నేను చెప్పింది వేరే వాళ్ళు వ్యతిరేకిస్తారు, వాళ్ళు చెప్పింది మేము వినమండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారండి న్యూమరాలజీలా. అతను చెప్పేది లక్కీ నెంబర్ నాకు 1 లక్కీ అనిపించచ్చు, నేను చెప్పేది అతనికి నచ్చకపోవచ్చు. యూట్యూబర్స్ చూడండి, దానికి మనం ఏమని చెప్పలేమండి. ఇప్పుడు బర్త్ నెంబర్ వచ్చింది మనకు డెస్టినీ, మనకు లక్కీ నెంబర్. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజమండి. బర్త్ నెంబర్ ఇప్పుడు బర్త్ నెంబర్ అంటే ఇది 2,11,20,9 అంటే 2 సిరీస్ అన్నట్టు. వాళ్ళకు ఇది 2 వచ్చింది. డెస్టినీ 1 అంటే మనకు డెస్టినీ ఎట్లా తేదీ ప్లస్ నెల ప్లస్ సంవత్సరం, ఈ 3 ప్లస్ చేస్తే వచ్చే నెంబర్ అండి, సింగిల్ డిజిట్ డెస్టినీ అంటాం. ఇప్పుడు డెస్టినీ ఒకటి వచ్చేదండి, లక్కీ నెంబర్ వాళ్ళకి 5 అవుతుందండి. అదే ఇప్పుడు 2/2 అంటే 2 తారీఖు పుట్టారు, తేదీ నెల సంవత్సరం మొత్తం ప్లస్ చేస్తే వాళ్ళకి 2 వచ్చింది. అప్పుడు వాళ్ళకి ఇది 6 ఇట్లా 5,6 నెంబర్స్ లక్కీ నెంబర్ అవుతుందండి. సేమ్ బర్త్ నెంబర్ 2లో పుట్టారు మరియు డెస్టినీ 3 వచ్చేసింది, వాళ్ళకు లక్కీ నెంబర్ వచ్చేసి 1,5 అండి. అంటే మేము చెప్తున్నాము, కొంతమంది న్యూమరాల్స్కి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అండి, అది వాళ్ళ ఇష్టం. మనం అంటే ఎవరి న్యూమరాలజీ వాళ్ళ ఇష్టం అండి, దానికి మేము ఏమనలేము. 2,4 ఉంటే ఇది 6 నెంబర్ అండి. 6,5 ఎక్కువ శాతము. 2,5 ఉంటే 6 అండి. 2,7 ఉంటే 5,6. 2,8 ఉంటే 5,6. 2,9 ఉంటే మాత్రం 6 అండి. ఇది మనకు న్యూమరాలజీ అండి. మనం చూడండి, అంటే మనకు 2, 11, 20, 29లో పుట్టిన వ్యక్తి డెస్టినీ ఒకవేళ 5 వచ్చింది అనుకోండి, ఈ తేదీలో అంటే పుట్టిన వ్యక్తి డెస్టినీ 5 వచ్చింది, వారికి ఒక లక్కీ నెంబర్ 6 అండి. మీరు పుస్తకన పోయి మళ్ళీ 1లో పెట్టి 1లో కూడా పెడతారండి, దానికి కూడా ఏం కాదు. సరే లక్కీ నెంబర్ 1 అనుకోండి, 2లో పుట్టిన వ్యక్తికి 1 అనుకోండి, అంతే. ఇది లాస్ట్ అండి, ఇక మిక్స్ కాకుండా. అది మీరు చూడండి, ఇప్పుడు 2లో పెట్టిన ఇప్పుడు 2,9 ఉన్నది, ఇతనికి 6 లక్కీ నెంబర్ అవుతుంది, 5 కూడా అవుతుంది, కానీ 6 బాగా లక్కీ అవుతుందండి. చూడండి, ఎందుకంటే ఇది ఫైర్, ఇది మనకు కూల్ అన్నట్టు, చల్లదనము. వీటికి 1లో పెడితే ఇంకా ఫైర్ ఎక్కువ అవుతుంది, అందుకోసం 6 అండి. 6 అనేది శుక్రాచార్యులు. సేమ్ చూడొచ్చు, మనకు 5,5,6,1,5 వచ్చిందండి. 2లా బర్త్ నెంబర్ 2 డెస్టినీ నెంబర్ 4 వచ్చిన వాళ్ళకు 5,6. ఈ 2,5 మనకు 6 అన్నట్టు, వీళ్ళు 2 గ్రహాలు. ఇది 2,7 వాళ్ళకు 5,6 అండి. ఇప్పుడు మీకు కొంచెం జస్ట్ ఐడియా ఉంటే మీరు ఏ న్యూమరాలజిస్ట్ అని అడగండి, ఇవే చెప్తారండి లక్కీ నెంబర్స్. ఒకవేళ వాళ్ళు చేంజ్ వాళ్ళకు నచ్చినట్టు కూడా వాళ్ళు చెప్తారండి, ఎందుకంటే ప్రతి ఒక్క న్యూమరాలజిస్టు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క విధంగా నేర్చుకుంటారండి, దాన్ని మనం ఏమనలేము, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. కానీ సబ్జెక్ట్ మాత్రం ఒకటే అండి, కానీ చెప్పేదంటే కొంచెం వేరుంటుంది. అది నమ్మిన నమ్మకపోయినా ఇదే లక్కీ నెంబర్ పెట్టుకోవాలండి, ఇక వేరే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఈ లోషో గురిల్లా మనకు వర్క్ అవుతుందండి, అందుకోసమే చూడడం అన్నట్టు. ఇప్పుడు 2,8లో పుట్టిండు అతనికి 1 పనికి రాదండి, అందుకు మరి 9 కూడా పనికి రాదు. కొంతమంది పెడతారు, దానికి మనం ఏం చేయలేము. 2,7 ఉంది, చాలామంది ఏం చేస్తారంటే 1లో పెట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ 5,6 ఉండడం వల్ల గ్రోత్ అన్నట్టు. ఈ 5, 6 నెంబర్స్ కొంచెం లక్కీ నెంబర్స్ అన్నట్టు, అంటే 2 సిరీస్కు మళ్ళీ 3 సిరీస్ చేంజ్ అవుతాయి. ఇవ్వండి, ఈ 2 బర్త్డే పీపుల్స్ బాగా సెన్సిటివ్ అండి. ప్లస్ ఫిల్మ్ ఇండస్ట్రీ మరియు ఎక్కువ కళలు అండి,
కళలు వీళ్ళు ఈ తేదీలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ 2,11,20,29 ఈ తేదీలో పుట్టిన వాళ్ళు కళలల్లో రాణిస్తారండి కంపల్సరీ. వీళ్ళకు ఎన్నో 8 నెంబర్స్ చెప్పచ్చు, కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. 8 నెంబర్స్ అట్లా పెట్టుకోవద్దని ఇలా చెప్తే కొంచెం మళ్ళీ వేరే వాళ్ళు ఫీల్ అవుతారని. ఇవి కళలకు బెటర్ అండి, చాలా బెటరు. ఎందుకంటే వీళ్ళ లైఫ్ అనేది చాలా సెన్సిటివ్ అండి. 15 డేస్ అప్ ఉంటారు, 15 డేస్ లో అండి. సేమ్ మనకు మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నారంటే అమావాస్య పౌర్ణమి అండి, పౌర్ణమి అమావాస్య గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కూడా సేమ్ అంటే 2 నెంబర్ అనేది చంద్రుడు మనస్కారకుడు అండి. పౌర్ణమి ఇట్లా పౌర్ణమి రోజుకేమో అప్పు అవుతాడు, మళ్ళీ డౌన్ అమావాస్యకి అవుతాడు. వీళ్ళ లైఫ్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. 15 రోజు హ్యాపీ, 15 డేస్ ఏది డౌన్ఫాల్ అన్నట్టు. వీళ్ళకి ఎక్కువ డెత్ నెంబర్స్ వచ్చేసి ఎన్ని చూద్దాం. 4,8,9 అండి. ఈ నెంబర్లో పేరు పెట్టకూడదు, మొత్తం ప్లస్ చేస్తే ఈ నెంబర్లు రాకూడదండి. వస్తే వాళ్ళకి చాలా చాలా ఎఫెక్ట్ అండి. లక్కీ నెంబర్స్ వచ్చేసి 1,5,6 ఉంటుందండి. 1 కూడా ఫైర్ ఘోరం ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ అవాయిడ్ చేస్తాం, ఎక్కువ శాతం 5,6 యూజ్ చేస్తామండి లక్కీ నెంబర్స్. అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 6 ఉంటే 5లో పెడతారు, లేదు అంటే 5 లేకుంటే 6లో పెడతారు అన్నట్టు. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో తేదీ, నెలల, మంత్ల ఏదైనా ఒక నెంబర్ ఉంటే వేరే దాంట్లో కన్వర్ట్ చేసుకుంటారండి. ఇదండి మన న్యూమరాలజీ. ఇంకో సిరీస్లో మళ్ళీ చూద్దాము. జస్ట్ మీరు అడగండి, మీకోసం ఐడియా కోసం చూస్తున్నామండి. ఈ 2 నెంబర్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. వీళ్ళకు కొంచెం థింకింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ గుర్తుపెట్టుకుంటారండి. మీరు ఏం చేసిన చిన్నప్పటి విషయాలు వీళ్ళకు మైండ్లో అట్లనే గుర్తుపెట్టుకుంటారండి. ప్రతి విషయం అంటే స్టడీస్ తక్కువ అండి, స్టడీలో ఓన్లీ కళలు. బయట అవుట్ సైడ్ది నాలెడ్జ్ మాత్రం చాలా చాలా ఉంటుందండి. మీరు ఎప్పటిది ఏదన్నా బయటది డ్రెస్ కొన్నా, లేకుంటే ఏదన్నా చాక్లెట్ కొన్నా, లేకుంటే ఏదైనా వర్క్ చేసింది వాళ్ళకు సడన్గా గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా చెప్పేస్తారండి. అంత పవర్ఫుల్ ఉంటుంది, విల్ పవర్ బాగుంటుందండి చంద్ర గారికి. ఎందుకంటే కళలు మొత్తం ఇతని ద్వారానే వస్తాయండి. థ్యాంక్ యూనివర్స్, థ్యాంక్ యూనివర్స్, థ్యాంక్ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.